మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మరొకసారి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు మన వాక్యాంశం ఏంటంటే, దేవునితో మాట్లాడకపోతే నష్టపోతాం. మన వాక్యాంశం ఏంటంటే, దేవునితో మాట్లాడకపోతే నష్టపోతాం. ఇది ఈ మాట ఎంతవరకు కరెక్టు? దేవుడితో మాట్లాడకపోతే నష్టపోతాం ఏటి? ఇప్పుడు నీతో మాట్లాడకపోతే నాకేమన్నా నష్టం వచ్చిందా ఏటి? అని ఒక మనుష్యుడితో మాట్లాడినట్టు, ఇప్పుడు దేవుడితో మాట్లాడకపోతే నాకేమన్నా నష్టమా? దేవుడు నాతో మాట్లాడకపోతే నష్టమా? ఒక మనుష్యుడు మనతో మాట్లాడకపోతే మనకేమన్నా నష్టం జరుగుతుందా? నువ్వు నాతో మాట్లాడకపోతే నాకు గడవదా ఏటి? నువ్వు నాతో మాట్లాడకపోతే నాకు ఎలదా ఏటి నా కుటుంబం? నేను నీతో మాట్లాడవలసిన పని కూడా నాకు లేదు. నేను మాట్లాడకపోతే నాకు గడవదా ఏటి? నువ్వు నాతో మాట్లాడకపోయినా, నేను నీతో మాట్లాడకపోయినా ముందుకు వెళ్ళలేమా ఏంటి? నా యందు నువ్వు బతకట్లేదు. నీ యందు నేను బ్రతకట్లేదు. నీకు నాకు ఏ సంబంధం లేదు. నువ్వు నాతో మాట్లాడక ఎక్కడ కనపడినా, నేను నీతో మాట్లాడను. అంటూ ఒక మనుష్యుల దగ్గర ఈ భావన వ్యక్తం చేస్తున్నట్టు, కొన్నిసార్లు ప్రియులారా, దేవుడితో మాట్లాడకపోతే మనుషుడు గొడవ పక్కనెట్టు. ఇంతకీ నువ్వు దేవుడితో మాట్లాడకపోతే, నీకు ఒక పూట గడవటం కూడా కష్టమే. నువ్వు దేవుడితో మాట్లాడకపోతే, నువ్వు జీవిస్తున్న ఆ రోజు చాలా వ్యర్థమే. నువ్వు దేవుడితో మాట్లాడకుండా నీ దినచర్యను ప్రారంభిస్తే నీకు ఆశీర్వాదం ఏమీ ఉండదు. మనలో ప్రతి ఒక్కరం కూడా దేవునితో మాట్లాడకపోతే మనం నష్టపోతాం. దేవుడితో మాట్లాడకపోవడాన్ని బట్టి దెయ్యాల బారిన పడిపోయిన వ్యక్తులు ఎంతోమందున్నారు. దేవుడితో మాట్లాడకపోతే దెయ్యాల బారిన పడిపోవడం ఏటి? దేవుడితో మాట్లాడకపోతే దెయ్యాలొచ్చి పట్టుకోవడం ఏటి? ఇదేదో విచిత్రంగా ఉందే అని మీకు అనిపించొచ్చు. నిజమే. దేవుడితో మాట్లాడకపోతే, దేవుడితో ఒక సంబంధం పెట్టుకోకపోతే, దేవుడికి ప్రార్థన చేయకపోతే, నిజంగానే నువ్వు దెయ్యం కంట్రోల్‌లోకి వెళ్ళిపోతావు. దెయ్యం ఏలుబడి కిందే బ్రతుకుతావు. నీకు దెయ్యం స్వభావం వచ్చేస్తది. నీ మొఖం చూస్తే చాలు దెయ్యాలే కనపడతాయి. నువ్వు నవ్వినా కూడా బాగోదు. నువ్వు దేవుడితో సహవాసం చేయకుండా, నువ్వెన్ని ప్రార్థనలలో పాలుపంపులు పొందినా కూడా, నీ మొఖంలో మాత్రం ఆ దెయ్యం క్రియలు కనిపిస్తానే ఉంటాయి. ఏదో ఒక నష్టం, నీకు తెలిసి కొన్ని నష్టాలు, నీకు తెలియకుండా కూడా నువ్వు చాలా నష్టపోతుంటావు. ఎందుకంటే, కుడితిలో పడ్డ ఎలకలా కొట్టుకుంటూ ఉంటావు. సమస్యలతో కొట్టుమిట్లాడిపోతుంటావు. ఎన్నో రకాల కష్టాలొచ్చి పడిపోతుంటాయి. ఎన్నో రకాల శోధనలో పడిపోతుంటారు. దేవుడితో మాట్లాడకపోతే ఖచ్చితంగా శోధనలో పడతాం. దేవుడితో సంబంధాన్ని కనుక తెంచేసుకుంటే, దేవుడితో ఒక అద్భుతమైన బంధాన్ని ఏర్పాటు చేసుకోకపోతే, జీవితమంతా కలవరమే. ప్రియులారా, దేవుడితో మాట్లాడకపోతే నువ్వు చాలా నష్టపోతావు. ఈరోజు ఈ విషయాన్ని నువ్వు బాగా గమనించాలి. దేవుడితో మాట్లాడకపోవడం వలన ఎన్ని విధాలుగా నష్టాలున్నాయంటే, మనకి తెలిసి కొన్ని జరుగుతున్నాయి నష్టాలు, తెలియక కొన్ని జరుగుతున్నాయి. కొన్ని ప్రమాదాలు ఎందుకు సంభవిస్తున్నాయంటే, దేవుడితో మాట్లాడకపోవడం వలన. కానీ, ఆ ప్రమాదాలలో అలా నలిగిపోతూ ఉంటాం తప్ప, కళ్ళు తెరుచుకొని ఆలోచించుకోం. అసలు ఎందుకు నాకు ఈ ప్రమాదం సంభవించింది? అసలు ఎందుకు ఈ ప్రమాదం సంభవించిందసల? దేనికి సంభవించింది? అని మనం ఆలోచన చేస్తే, దేవుడితో మనం మాట్లాడకపోవడం వలన కొన్ని శోధనలలో పడిపోతున్నాం. దేవుడితో మాట్లాడకపోవడం వలన మనం వెనకబడిపోతున్నాం. ప్రియులారా,
దేవుడు నాతో గత 4 రోజుల క్రితం చెప్పాడు, "నువ్వు నాతో మాట్లాడట్లేదు" అని నాతో చెప్పాడు. నేను దేవుడితో మాట్లాడట్లేదు అంటే మీరు నమ్ముతారా? కానీ దేవుడు నాతో చాలా సూటిగా మాట్లాడాడు. "నువ్వు నాతో మాట్లాడడం లేదు" అనన్నాడు. దేవుడితో మాట్లాడుతున్నానని అనుకుంటున్నావేమో! నాకే చెప్పాడే! నా అంతటోడికి నాకే చెప్పాడాయన. "నువ్వు నాతో మాట్లాడట్లేదని." దేవుడితో నువ్వు మాట్లాడటం అసలు మాట్లాడటమే కాదు. నీ పద్ధతిలో నువ్వు దేవుడితో మాట్లాడడం అసలు మాట్లాడడమే కాదు. దేవుడు కోరుకునే పద్ధతిలో నువ్వు దేవుడితో మాట్లాడటమే నువ్వు నిజంగా మాట్లాడటం. ప్రియులారా, నువ్వు కోరుకున్న పద్ధతిలో నువ్వు దేవుడితో మాట్లాడి లేచిపోవడం, అది దేవుడికి ఏమాత్రం కూడా సంతృప్తిగా లేదు. అది నీకు సంతృప్తిగా లేదు. దేవుడు కోరుకున్నట్టు, దేవుడు అనుకున్నట్టు, దేవుడు ఏదైతే నువ్వు ఆయనతో ఎలా మాట్లాడాలని ఆయన కోరుకున్నాడో, ఆ దేవుడు పద్ధతిలోనే నువ్వు దేవుడితో మాట్లాడితే, ఆ దేవుడు రూట్‌లోనే నువ్వు దేవుడితో మాట్లాడితే, దేవుడు అనుకున్నట్టు నువ్వు మాట్లాడితే, నిజంగా దేవుడు నిన్ను బట్టి ఆనందంగా ఉండగలుగుతాడు. నీకు కూడా దేవుడితో మాట్లాడానన్న సంతృప్తి కూడా నీకు అది కలుగుతుంది. అది నీకు తెలిసిపోతది. అది నీ ఆత్మలో నీకు తప్పకుండా అర్థమవుతదది. దేవుడితో నువ్వెందుకు మాట్లాడటం లేదు? దేవుడికి నీకు ఏమైనా గొడవ జరిగిందా? దేవుడికి నీకు ఏదైనా గొడవ జరిగిందా? అసలు దేవుడితో నువ్వు మాట్లాడకపోవడం వలన నువ్వు చాలా నష్టపోతున్నావు. ఇదే మన వాక్యాంశం ఈరోజు. నువ్వు దేవుడితో మాట్లాడితే, దేవుడు కూడా నీతో మాట్లాడుండేవాడు. నువ్వు దేవుడితో మాట్లాడకపోవడం వల్లనే, దేవుడు నీతో వ్యక్తిగతంగా ఒక దర్శనమిచ్చి మాట్లాడలేకపోతున్నాడు. ఆయన తన మెల్లనైన స్వరంతో నీతో మాట్లాడలేకపోతున్నాడు. ఆయన ఒక ప్రేరేపణతో దేవుడు నీతో మాట్లాడలేకపోతున్నాడు. 4 రోజుల క్రితం చాలా సూటిగా దేవుడే నాతో మాట్లాడాడు. నాకు ఒక స్వరం వినబడుతుంది. "నువ్వు నాతో మాట్లాడట్లేదని. నువ్వు సరిగ్గా నాతో మాట్లాడట్లేదు" అని నాకొక స్వరం వినబడింది. ప్రియులారా, ఇన్ని ప్రసంగాలు చెప్తున్నా సరే, ఎంతగా మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నా సరే, దేవుడు చెప్పిన మాటిదే. "నువ్వు నాతో సరిగ్గా మాట్లాడట్లేదు." నాతో చాలా స్పష్టంగా ఆ స్వరం నాకు వినబడింది. నాకు అర్థమైంది. నిజంగానే నేను దేవుడితో సరిగ్గా మాట్లాడట్లేదు. నిజంగానే దేవుడి పద్ధతిలోకెళ్ళి, దేవుడు కోరుకున్న విధంగా నేను దేవుడితో మాట్లాడట్లేదు. అసలు నువ్వు దేవుడితో ఎందుకు మాట్లాడట్లేదు? అసలు నువ్వు దేవుడితో మనసు విప్పి, మనస్ఫూర్తిగా మాట్లాడి ఎన్ని నెలలయింది? అసల దేవుడితో మాట్లాడే తీర్పడే లేదు మనకి. అసలు దేవుడితో మాట్లాడే ఖాళీయే లేదు మనకి. డబ్బుల సంపాదనలో పడిపోతున్నాం. పిల్లల్ని రెడీ చేసుకొని స్కూలుకి పంపుకుంటాం సరిపోతుంది. వాళ్ళు మరలా ఇంటికొచ్చిన తర్వాత వాళ్ళకి ఏదైనా వండి పెట్టడం సరిపోతుంది. ఏవండీ? వంట చేసుకోవడం సరిపోతుంది. ఇంటి పనులు చక్కబెట్టుకోవడం సరిపోతుంది. ఎవరైనా వస్తుంటే వాళ్ళతో కూర్చొని మాట్లాడడం సరిపోతుంది. ఎవరికైనా బాగోలేదంటే హాస్పిటల్‌కెళ్ళి పరామర్శించడం సరిపోతుంది. అసలు ఖాళీయే ఉండట్లేదు. కొంచెం సమయం దొరుకుతుంటే ఫోన్ పట్టుకొని కూర్చోవడం సరిపోతుంది. ఏవేవో యూట్యూబ్‌లో చూడడం సరిపోతుంది. అసలు ఖాళీ లేదు. దేవుడితో మాట్లాడడానికి ఏమాత్రం కూడా చాలా మందికి ప్రియులారా అసలు ఖాళీయే లేదు. తీర్పడే లేదు. అసల నాకు ఖాళీ లేదు. అసలు నేను ప్రార్థన చేయలేను. నాకంత ఖాళీ లేదు అంటూ ఎవరైతే తమ సొంత పనుల మీద, ఆ పనుల మీద, ఈ పనుల మీద తిరుగుతూ ఉంటారో వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు నష్టపోతున్నారు.
వాళ్ళకి తెలియకుండానే ఏదో ఒక కష్టం వచ్చి పడుతుంది. ఏదో ఒక నష్టం జరుగుతుంది. మనసు విప్పి దేవుడు పద్ధతిలో దేవుడు కోరుకున్న ప్రార్థన నువ్వు చేయగలుగుతున్నావా? దేవుడు అనుకున్నట్టు నువ్వు మాట్లాడగలుగుతున్నావా? ప్రియులారా, నేను మీలో ఎవరితోనైనా మాట్లాడుతున్నాననుకోండి. మాట్లాడుతున్నప్పుడు మీరనుకున్నట్టుగా, మీరు సంతృప్తి చెందే విధంగా నేను మాట్లాడే ఒక పద్ధతుంటది. ఒక రూటుంటది. మీకు మీరు సంతృప్తి చెందని విధంగా మాట్లాడే రూట్ కూడా ఉంటది. అలా ఉన్నప్పుడు ఆ మాట వలన మీరు సంతృప్తిగా ఉండలేరు. ఆ మాట వలన మీకు ఆనందం కలగదు. ఎందుకంటే మీరు అనుకున్న రూట్‌లో, మీరనుకున్న పద్ధతిలో నా మాట తీరు ఉంటే మీకు నచ్చుతుంది. మీకిష్టమవుతుంది. అప్పుడు నలుగురికి చెప్తారు. ఏమని చెప్తారంటే, "అభిషేక్ గారి ఇంటికెళ్ళాడంటే ఆయన ఇంటికెళ్ళామంటే అసల విడిచిపెట్టడాయన. చాలా చక్కగా ఏదైనా తాగితేనే గాని ఊరుకోడాయన. ఆయన కూర్చుంటేనే గాని ఊరుకోడాయన. ముందు మర్యాద చేస్తాడాయన. ఆయన లోపలికి తీసుకెళ్ళిపోయి కూర్చోబెడతాడాయన. ఏదైనా మాట్లాడితే లోపల కూర్చొని మాట్లాడుకుందాం అంటాడాయన. గేట్ దగ్గర నిలబెట్టి మాట్లాడ్డాయన." అని నీకు నచ్చే పద్ధతిలో నేను నీకు చేసే మర్యాదలైనా, నేను నీతో మాట్లాడే పద్ధతయినా, నీ రూట్‌లో నీకు నచ్చిందనుకో, నువ్వు నలుగురికి తప్పకుండా చెప్తావు నా గురించి. అంతేగాకుండా నువ్వు సంతృప్తి చెందుతావు కూడా. అంతేగాకుండా నువ్వు ఆనందంగా ఉంటావు కూడా. నువ్వు సంతోషంగా ఉంటావు కూడా. ఎందుకుంటావంటే, నాకు ఇంత మర్యాదిచ్చాడీయన. నాకింత మర్యాదిచ్చి, నన్ను చక్కగా లోపటికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి, చక్కగా మాట్లాడాడు. నా మాటను బట్టి ప్రియులారా, నీకు అనుకూలంగా నా మాట, నా పద్ధతి నీకనిపిస్తే తప్పకుండా నీకు ఆనందమే కలుగుతది. ఈరోజు ప్రార్థనలో ఉంటున్నాం కానీ, ఆరాధన చేస్తాం కానీ, దేవుణ్ణి సేవిస్తున్నాం అనుకుంటాం కానీ, దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తాం కానీ, దేవుడు కోరుకున్న పద్ధతిలోకెళ్ళి, దేవుడు కోరుకున్న రూట్‌లోకెళ్ళి నిజమైన ప్రార్థన మనం చేశామా? ఆ నిజమైన ప్రార్థన చేయకపోవడాన్ని బట్టి, ఆ నిజముగా దేవుడితో మాట్లాడకపోవడాన్ని బట్టి ప్రియులారా, మనం చాలా నష్టపోతున్నాం. మనకి తెలియకుండానే మనం నష్టపోతున్నాం. దేవుడికి తన సేవకులు వాక్యం చెప్పడం అదే కాదు. దేవుడికి తన సేవకులు అక్కడికిక్కడికి తిరిగేసి, అక్కడికిక్కడికి పరుగులు పెట్టేసి, గృహ దర్శనాలు చేసేయడం కూడా దేవుడికి ఆనందం కాదు. ఎక్కడ తిరిగినా సరే ప్రియులారా, ఎన్ని ప్రసంగాలు చేసినా సరే, ఎన్ని వర్తమానాలు చెప్పినా సరే, ఎన్ని పాటలు పాడినా సరే, ఎన్ని మీటింగ్స్‌లోకెళ్ళిపోయినా సరే, అసలు ఖాళీయే ఉండట్లేదు కొంతమందికి ఇప్పుడు. క్రిస్మస్ హడావుడిలో ఉంటున్నారు చాలామంది. చాలా మంది క్రిస్మస్ హడావుళ్ళు. ఎవరో పిలిచారు వెళ్ళాలి. భోజనాలు వడ్డించాలి, భోజనాలు వండాలి. లేకపోతే అక్కడ కొన్ని పనులు చక్కబెట్టాలి. అసలు ఖాళీ ఉండట్లేదు. నువ్వు ఇన్ని పనులు చేసి నువ్వింటికొచ్చి దేవుడనుకున్న రూట్‌లో మాట్లాడకపోతే నువ్వెన్ని వంటలు చేసినా ఎందుకు? నువ్వెంత వడ్డించినా ఎందుకు? ఎంత సేవించినా ఎందుకు? నీ ప్రసంగాలకు ఒక అర్థం లేదు. నీది ఆత్మీయ జీవితం అంటే, నీ ఆత్మీయ జీవితానికి ఒక అర్థం లేదు. మనస్ఫూర్తిగా గుండెల మీద చెయ్యేసుకొని చెప్పు. నువ్వు మనస్ఫూర్తిగా దేవుడితో మాట్లాడి ఎన్నాళ్ళయింది? నాతోనే నువ్వు నాతో సరిగ్గా మాట్లాడట్లేదని దేవుడు నాతోనే చెప్పాడంటే, అసలు నువ్వెలాగున్నావు? నువ్వు నిజంగా మాట్లాడుతున్నావా? నువ్వు దేవుడితో మాట్లాడకపోవడానికి మనస్ఫూర్తిగా ఏం జరిగింది? నీకు నచ్చని వ్యక్తులే అందరూ ఉంటారు. పలకరిస్తారు. నువ్వు ఏదో పైకి పెదవులతో పలకరించి ఎళ్ళిపోవడం వేరు. మనస్ఫూర్తిగా పలకరించింది వేరు. ఇప్పుడు మనస్ఫూర్తిగా దేవుడిని పలకరించి ఎన్నాళ్ళయింది? మనస్ఫూర్తిగా దేవుడితో మాట్లాడి మనసు విప్పి ఎన్నాళ్ళయింది? దేవుడు నీకేమైనా విరోధయిపోయాడా? దేవుడు నీ డబ్బు ఏమన్నా తినేసాడా? దేవుడు నీ ప్రక్కనే ఉంటూ నీకేమన్నా గొయ్యి తవ్వేసాడా?
దేవుడు నిన్ను ఏ గోతిలో కన్నా, ఏ గుంటలో కన్నా తోసేసాడా? దేవుడు నీకేమైనా నష్టాన్ని తీసుకొచ్చి పెట్టాడా? దేవుడు పద్ధతేమైనా నీకు నచ్చక దేవుడితో నువ్వు మాట్లాడడం మానేసావా? దేవుడు బుద్ధి ఏదైనా నీకు నచ్చక దేవుడితో మాట్లాడడం మానేసావా? అసలు దేవుడి బుద్ధి కోసం నీకేమైనా తెలుసా? అసలు దేవుడి బుద్ధి నువ్వేం చూసావు? దేవుడు నీకెక్కడ విరోధిగా మారిపోయాడు పోనీ? అసలు దేవుడు నీతో ఎక్కడా కూడా ఏ విధంగా కూడా నిన్ను బాధపెట్టే విధంగా కానీ, నీకు విరోధంగా ఉండడం కానీ ఎక్కడా చేయట్లేదు. దారిలో వెళుతుంటే నిన్ను ఆపి నీతో గొడవెట్టుకోవట్లేదు దేవుడు. నువ్వు గదిలో కూర్చుంటే నీతో వచ్చి గొడవెట్టుకోవట్లేదు దేవుడు. దేవుడు దీర్ఘశాంతుడు. ఎన్నో విధాలుగా నువ్వే దేవుడితో గొడవ పెట్టుకుంటావు. ఎన్నో రకాలైన ఆలోచనలు చేసి దేవుడితో నేను గొడవెట్టుకుంటాను, నువ్వు గొడవెట్టుకుంటావు. ఆటోమేటిక్‌గా కొన్నిసార్లు గొడవ జరిగిపోతుంటది. సణుగుళ్ళు దేవుడి మీద దేవుడి మీదే ద్వేషాలు పెంచేసుకునే వాళ్ళున్నారు. దేవుడి మీదే పగబట్టేసేవాళ్ళున్నారు. దేవుడి విషయంలోనే మూతి ముడుచుకొని కూర్చునేవాళ్ళున్నారు. అసలు దేవుడు నీతో గొడవెట్టుకున్నాడా? అసలు దేవుడు నిన్నేమైనా అన్నాడా? అని నువ్వెందుకు మాట్లాడడం మానేసావు? దేవుడితో నువ్వు మాట్లాడకపోవడానికి కారణం ఏంటి? అది నీకేమైనా తెలుసా? నువ్వేటి? నేనేంటి? నేనెంత సేవ చేసినా, ఎంత పరిచర్య చేసినా, 2 దాకా క్రిస్మస్ ప్రోగ్రామ్స్‌లో పాల్గొన్నా, నువ్వింటికొచ్చాక దేవుడి రూట్‌లో సరిగ్గా నువ్వు మాట్లాడకపోతే, నీ క్రిస్మస్ ప్రోగ్రామ్స్ అన్నీ వ్యర్థమే. నువ్వెంత సేవ చేసినా వ్యర్థమే. నువ్వెన్ని ప్రసంగాలు చేసినా వ్యర్థమే. దేవుడికి దానిని బట్టి సంతోషం లేదు. దేవుడి రూట్‌లో, దేవుడి పద్ధతిలో, దేవుడు సంతృప్తి చెందే విధంగా నువ్వు మాట్లాడితే చాలు దేవుడు మురిసిపోయే విధంగా, నువ్వు మాట్లాడితే చాలు దేవుడు సంతోషంగా ఉండే విధంగా, నువ్వు దేవుడి పద్ధతిలోకెళ్ళి, దేవుడి రూట్‌లో నువ్వు ప్రార్థన చేసావా? నీ పద్ధతిలో ప్రార్థన చేసి లేచిపోవడం. నీ విధానాలలో ఏదో 4 ముక్కలు పలికేసి, ప్రార్థన చేసి వెళ్ళిపోవడం. ఏదో ఊడబొడి చేసే పాటేదో ఉన్నట్టు, ఏదో ఊడబొడి చేసినట్టు, ఏదో సాధించేసిన వ్యక్తిలాగా నీ మనసులో నువ్వే ఫీలయిపోతావు. ఈరోజు చాలా అలసిపోయాను. ఈ రోజంతా చాలా వాక్యం జెప్పేసాను. ఈ రోజంతా గూడా చాలా తిరిగేసాను. ఈ రోజంతా కూడా చాలా చక్కబెట్టేసాను. ఎక్కడ క్రిస్మస్ ప్రోగ్రామ్ అంటే అక్కడికి వెళ్ళిపోయాను. ఎన్నెన్నో చేసేసాను. నువ్వెన్ని చేసినా ఇంటికొచ్చి పడుకుంటున్నావంటే దేవుడు పద్ధతిలో, దేవుడు కోరుకున్న రూట్‌లో నువ్వు ప్రార్థన చేయకపోతే, నువ్వు దేవుడు కోరుకున్న రూట్‌లో నువ్వు దేవుడితో మాట్లాడకపోతే, నేను చెప్తున్నాను నువ్వేం చేసినా అది వ్యర్థమే. దేవుడికి దాన్ని బట్టి సంతోషం అసల లేదు. ఇప్పుడు ఈరోజు ఆలోచించుకో. దేనికి ప్రాముఖ్యత ఇస్తావు? అది నీ కాలు కుదురుంటలేదు అసల నీకు. కాలు కుదురుంటలేదు. చాలా మందికి తిట్టే నోరును, తిరిగే కాలు కుదురుండదంటారు. అసలు ఇంట్లో ఉండటానికి ఇష్టపడతలేదసల నువ్వు. గదిలో ఉండటానికి ఇష్టపడతలేదు. బయట మరిగేసావు నువ్వు. బయట తిరగటం మరిగేసావు నువ్వు. అసలు ఏదైనా చిన్న ఖాళీ ఉంటే చాలు ప్రయాణాలు పెట్టేసుకుంటున్నావు నువ్వు. అసలు ఇంటికాడ ఉండటానికి ఇష్టపడతలేదు నువ్వసల. అసల గదిలో ఉండటానికి ఇష్టపడతలేదు నువ్వసల. అసల దేవుడితో కూర్చునే తీరుబడి లేదు నీకసల. దేవుడికి సంబంధించిన పనుల విషయంలో మాత్రం ఇరగదీసేత్తావు. ఇరగదీసేత్తావు మామూలుగా ఉండదు మళ్ళీ పరిచర్య చేత్తే. పరిచారకులుగా ఉంటే ఇరగదీసేత్తాం. మామూలుగా ఉండదు. ఎంత పరిచారకులుగా ఉండి నువ్వెన్ని చక్కబెట్టినా గాని నేనంటున్నాను. దేవుడు పద్ధతిలో, దేవుడి రూట్‌లో నువ్వు దేవుడనుకున్నట్టుగా, నువ్వు దేవుడి విషయంలో నువ్వు ప్రార్థన చేయకపోతే, దేవుడితో నువ్వు మాట్లాడకపోతే నీకు నష్టం జరుగుతుంది. నీకు తప్పకుండా నష్టం కలుగుతుంది. ఏదో ఒక నష్టం నీకు జరుగుతది. ఏంటో చెప్పంటావా నష్టాలు? అభిషేక సామర్థ్యంతో వాడబడలేవు. నువ్వెంత పరిచర్య చెయ్యి, నువ్వెంతైనా తిరుగు, ఎంత పరిచారకురాలుగానైనా ఉండు, ఎంత పరిచారకుడిగానైనా ఉండు, ఎంతమంది దైవజనులనైనా నువ్వు ప్రేమించు, గౌరవించు, వాళ్ళ భోజనం తిన్న తర్వాత వాళ్ళ తిన్న ఎంగిలి మెతుకులు కూడా నువ్వు ఎత్తి, ఆళ్ళు తిన్న కంచాలు కడుగు.
దేవుడికి అది కాదు. నువ్వు అదంతా చేసినా అది దీవెనే కానీ, దేవుడి రూట్‌లో, దేవుడి పద్ధతిలో అన్ని కంచాలు తీసినోడు, అన్ని మెతుకులెత్తినోడివి, కాళ్ళు పిసుకునోడివి, కాళ్ళు నొక్కునోడివి, దైవజనుడిని బాత్రూమ్‌కి తీసుకెళ్ళినోడివి, దైవజనుడికి స్నానం చేయించినోడివి, నువ్వొక పరిచారకురాలివి, నువ్వొక పరిచారకుడివి. నువ్వు ఇయన్నీ చేసి, చేసి దేవుడి రూట్‌లోకొచ్చి, దేవుడి పద్ధతిలో నువ్వు చేయవలసిన విధంగా, నువ్వు మాట్లాడవలసిన విధంగా, నువ్వు దేవుడితో మాట్లాడకపోతే నీకు నష్టమే కలుగుతుంది. ఏంటో ఆ నష్టం చెప్తున్నాను. నువ్వెంత పరిచారకురాలివైనా, నువ్వెంత పరిచారకుడివైనా, నువ్వెన్ని గృహాలు తిరిగేసినా, నువ్వెన్ని ప్రసంగాలు చేసేసినా, నువ్వు వ్యక్తిగతంగా మాట్లాడవలసినోడి పద్ధతిలో, నువ్వు మాట్లాడవలసిన రూట్‌లో నువ్వు మాట్లాడకపోతే నీకే నష్టం జరుగుతుందో చెబుతాను. ఆత్మ నడిపింపు నీ నీ పైది నుంచి తొలగిపోయే అవకాశాలెంతైనా ఉన్నాయి. దేవుడు నడిపింపు పోయింక నీ నడిపింపొచ్చేస్తది. ప్రియులారా, జాగ్రత్తగా వినండి. దేవుడితో మాట్లాడలేని ఏ వ్యక్తి అయినా సరే, ఎన్ని ప్రసంగాలు చేసినా, ఆ ప్రసంగాల్లో అభిషేకం ఉండదు. దేవుడితో మాట్లాడకుండా ఏ వ్యక్తి పరిచర్య చేసినా, ఆ పరిచర్యలో ఏమాత్రం కూడా దేవుడు మెచ్చుకునే క్రియలుండవు. దేవుడి స్వభావం కూడా ఉండదు అందులో. స్వార్థపూరితమైన క్రియలు ఏలుబడి చేసేస్తాయి. ఒక పరిచర్య చేసే కాడ నలుగురు ఉంటారు కాబట్టి, ఆ నలుగురిలో మాట మాట వస్తది. శరీర సంబంధమైన ఒత్తిళ్ళు, శరీర సంబంధమైన క్రియలు ఏవోటక్కడ మనస్పాదాలు ఏర్పడతా ఉంటాయి. దేవుడితో నువ్వు మాట్లాడకుండా నేను చెబుతున్నాను. నువ్వేం చేసినా సరే, నీకు చాలా నష్టం జరుగుతుంది. అందులో నీకు తెలియకుండానే కొంచెం కొంచెంగా ఆత్మ నడిపింపు, ఆత్మ ప్రభావం తగ్గిపోతా వస్తది. ఈ ఆత్మ ప్రభావం, ఆత్మ నడిపింపు ఎప్పుడైతే తగ్గిపోతా వస్తదో, ప్రసంగించే వ్యక్తి ప్రసంగించడానికి బద్ధకిస్తాడు. ఒక వర్తమానం చెప్పే వ్యక్తి, ఆ వర్తమానం చెప్పడానికి వెనకబడతాడు. ఎందుకు? ఇదెక్కడ లోపం జరుగుతుంది? ఎక్కడ పొరపాటు జరుగుతుందంటే, దేవుడితో మాట్లాడడం మానేసావు. దేవుడి పద్ధతిలో, దేవుడనుకున్న రూట్‌లో నువ్వు మాట్లాడడం మానేసి చానా రోజులైపోయింది. అందుకే నీకు ఆత్మ నడిపింపు నీ పైనుంచి తొలగిపోవడంలో నీకు చాలా నష్టం జరుగుతుంది నీకు తెలియకుండానే. నువ్వు చాలా నష్టపోతున్నావు. ప్రియులారా, అక్కడితో ఆగిపోలేదు. అభిషేక సామర్థ్యం కూడా తగ్గిపోతుంది. దేవుడితో మాట్లాడకుండా నువ్వు ఊరూరంతా తిరిగి సువార్త చేసినా సరే, దేవుడితో మాట్లాడలేనప్పుడు నువ్వు సువార్త చేసేసి నువ్వేం చేసినా దేవుడు సంతోషించలేడు. నువ్వు ఊర్లూర్లు రౌండ్‌లేసేసినా సరే, దేవుడికది ఆనందం కాదు. నువ్వు ఖాళీ చేసుకో ఇంకా. ఈ వర్తమానం వింటున్న నువ్వు ఒకసారి ఆలోచన చెయి. ఖాళీ చేసుకో. అస్సల నీకు తీరుబడే లేదు. అసలు అంత ఖాళీ లేకపోవడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. నాకు ఖాళీ లేదసల, నాకు ఖాళీ లేదసల అంటున్నావంటే, అసలు నాకు దేవుడితో మాట్లాడే తీరుబడే లేదంటున్నావంటే, అసల నీకు అసలు సిసలైన ఆత్మీయత ఇక్కడే ఉంది. ఈ మినిస్ట్రీలో నీకు అందించబడే వర్తమానమే ఇది. నువ్వు దేవుడితో ఎక్కువ ఉండిపోవాలి. ఈ మినిస్ట్రీలో ఒక వ్యక్తి కట్టబడితే, ఆ విధంగానే కట్టబడాలనేది దేవుడి సంకల్పం. నువ్వు దేవుడితో ఉండిపోవాలంతే. నువ్వు దేవుడితో గడపాలంతే. నీ వ్యర్థమైన పరుగులు ఆపు. నీ వ్యర్థమైన పరుగులన్నీ ఆపు. నీ వ్యర్థమైన పనులన్నీ ఆపు. దేవుడితో సహవాసం చేయలేని నీ ప్రసంగాలు ఆపు. దేవుడితో సహవాసం చేయలేని నీ గృహ దర్శనాలు ఆపు. దేవుడితో దేవుడనుకున్న రూట్‌లో, దేవుడనుకున్న పద్ధతిలో మాట్లాడలేనప్పుడు, దేవుడి కొరకు ఏదో చేస్తున్నానన్న పనులు ఆపుకో. అవి ఆపుకొని దేవుడు కోరుకున్నదేంటో బాగా గుర్తించి, మొట్టమొదటి ప్రాధాన్యత దేవుడితోనే ఉండిపోవడం. దానికి మొదట ప్రాధాన్యత ఇవ్వాలి. దేవుడితో కూర్చోవడం అంతే. దేవుడితో కూర్చొని పోవాలి. దేవుడితో మాట్లాడాలంతే.
నీ ఆత్మకి బలం వచ్చేస్తది. దేవుడితో మాట్లాడే ఏ వ్యక్తి అయినా సరే అగ్నిలాగా వాడబడతాడు. అభిషేకంతో వాడబడతాడు. దేవుడు అనుకున్న రూట్‌లో గనక నేను కూడా నిజంగా మాట్లాడితేనండి, ఇంక అభిషేకం తట్టుకోలేననమాట. అంత బలమైన అభిషేకం వచ్చేస్తదింక. దేవుడనుకున్న పద్ధతిలో నేనేంటి, నువ్వేంటి ఎవ్వరమైనా ఒకటే వాక్యం చెప్పేటప్పుడు. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు. నేను గనక సరిగ్గా దేవుడితో కూర్చున్నానంటే, ఇంక చాలా అద్భుతమైనటువంటి అభిషేకాన్ని చూస్తాం. అగ్ని దిగిపోద్దింక. దేవుడు మహిమ దిగిపోద్దింక. దేవుడనుకున్న రూట్‌లో గనక ప్రార్థన చేయగలిగే విధంగా కూర్చున్నానంటే, ఇంకేదోటి అయిపోద్దంతే. ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ ఏదోటి అయిపోవాలంతే ఇంక. ఏదోటి జరగాలంతే అక్కడ. దేవుడితో కూర్చొని దేవుడనుకున్న రూట్‌లో, దేవుడు కోరుకున్న పద్ధతిలో ఏ వ్యక్తి అయినా మాట్లాడడం మొదలుపెడితే ఎలా ఉంటదంటే ఆ ప్రభావం, రోగుల దగ్గరికి తీసుకెళ్ళండి. ఆస్పత్రిలోకెళ్ళి నేను రోగులను స్వస్థపరిచేస్తాను. ఎలాంటి రోగినైనా తీసుకురండి. నేను స్వస్థపరుస్తానంతే అనేటంత బలమొచ్చేస్తది. అలాంటి సామర్థ్యం వచ్చేస్తది. చచ్చిపోయిన వారిని బ్రతికించేస్తాను. చచ్చిపోయిన వారిని తీసుకురండి. నేను బ్రతికిస్తాను అనేటంత ప్రభావం వచ్చేస్తది. ఆ లెవెలే వేరది. ఆ లెవెలే వేరది. అదున్నత స్థాయి అది. ఆ స్థాయి ఎలా వస్తదంటే ప్రియులరా, మనలో ప్రతి ఒక్కరికి ఆ స్థాయి ఏ విధంగా వస్తదంటే, దేవుడనుకున్న రూట్‌లో, దేవుడనుకున్న పద్ధతిలో, దేవుడితో నేరుగా నువ్వు మాట్లాడినప్పుడు నీకొచ్చేస్తదది. అది ఆటోమేటిక్‌గా నీకొచ్చేస్తది. దేవుడికి స్తోత్రం. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి ప్రియులారా, అసల దేవుడు స్వభావం మీలో ఎందుకు లేదో తెలుసా మీకు? నాలోనైనా, మీలోనైనా, సేవకుల్లోనైనా, విశ్వాసుల్లోనైనా దేవుడు స్వభావం ఎందుకు ఫెయిల్ అయిపోతదో తెలుసా? దేవుడు స్వభావం ఎందుకు సన్నగిల్లిపోతదో తెలుసా? కొంచెం కొంచెంగా దేవుడు స్వభావం ఎందుకు తగ్గిపోతా వస్తదో తెలుసా? దేవుడు ప్రభావం ఎందుకు తగ్గిపోతా వస్తదో అసల తెలుసా? అది ఎందుకు తగ్గిపోతా వస్తదంటే, దేవుడితో కనెక్ట్ అవ్వాల్సిన విధంగా కనెక్ట్ అవ్వకపోవడం వలన, దేవుడితో మనం మన బంధం బలంగా ఉండవలసిన విధంగా ఉండకపోవడం వలన అది జరుగుతుంది. నువ్వెన్ని చేసినా దేవుడనుకున్న రూట్‌లో మాట్లాడకపోతే వ్యర్థమే. నేను అనుభవంతో చెప్తున్నాను. దేవుడు నాతో మాట్లాడిన మాటను బట్టి నేను మీతో చెప్తున్నాను. దేవుడనుకున్న పద్ధతిలో నువ్వు మాట్లాడలేనప్పుడు నువ్వు చేసే పరిచర్యకి శక్తి లేదు. నువ్వు చేసే పరిచర్యలో ప్రభావం ఉండదు. నువ్వేం చేసినా సరే దేవుడు దాని విషయంలో సంతోషంగా ఉండలేడు. దేవుడికి ఒకటి అడ్డొచ్చేస్తుంది. నువ్వెన్ని చేసినా బయటికెళ్ళి దేవుడు కార్యక్రమాల్లో ఎన్ని పాలు పంపులు పొందినా నీకేమైనా అర్థమవుతుందో లేదో గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఎళ్ళిపోతున్నావు అంతే. నువ్వెన్ని చేసినా దేవుడికి ఒక లోటు కనపడుతుంది మనలో. అన్నీ బాగానే ఉన్నాయి గానీ, నాకు ఏంటంటే నాతో నేరుగా మీరు మాట్లాడట్లేదు అని అనుకుంటాడు. సరే అన్నీ బాగానే ఉన్నాయి. సేవకులకి సహకరిస్తున్నావో, ఎక్కడ మీటింగ్స్ అంటే అక్కడికెళ్తున్నావో, బరకాలేసేస్తున్నావో, చాపలేసేస్తున్నావో, ఫ్యాన్లు తుడిచేస్తున్నావు, భోజనాలు వడ్డించేస్తున్నావు, వంటలు చేసేస్తున్నావు. ఎన్నెన్నో చేస్తున్నావు, పాటలు పాడుతున్నావు. కానీ పాడే పాటలో శక్తి లేదు. సువార్త చేస్తున్నావు, కానీ చేసే సువార్తలో శక్తి లేదు. సరే ఏవో చేస్తున్నావు కానీ, నాకు ఇదొకటే కనిపిస్తుంది. ఏటంటే, నువ్వు నాతో ఉండట్లేదు అనేది దేవుడికి ఉండిపోయింది. దేవుడి మనసులో ఉండిపోయింది మన కోసం ఇదే. దేవుడికి మన పట్ల దేవుడికుండిపోయిన బెంగంతా ఇదే. దేవుడికుండేది బాధంతా ఇదే. మనం ఆయనతో సరైన రూట్‌లో సరిగ్గా మాట్లాడట్లేదు.
ఆయనతో మాట్లాడేటప్పుడు ఎవరో నిన్ను తరుముతున్నట్టు మాట్లాడుతుంటావు. అదేం మాటో మరి? అదేం తీరువో అసలు అదేం ప్రార్థనలో అర్థం గాదు. ఎవడో తరిమేత్తన్నట్టొచ్చి మాట్లాడేత్తుంటావు. కొంతమంది ప్రార్థన చేయమంటే సరిగ్గా కొంచెం ఎవరు రానప్పుడు కొంచెం ప్రార్థన ఒక 5 నిమిషాలు పెంచి ప్రార్థన జేస్తారనుకుంటాను. క్లుప్త ప్రార్థన జేసేస్తారు ఎవరో వచ్చి ఈళ్ళని తరిమేస్తున్నట్టు. ఫాస్ట్‌గా అయిపోతుంటాయి అన్నీని. చాలా స్పీడ్‌గా అయిపోతుంటాయి. మరి ఎవరు తరుముతున్నారో మరి? ఈ స్పీడ్‌లోనే అర్థమైపోతుంది. నీ ప్రార్థనలో వ్యక్తిగతంగా నువ్వెలాగుంటావో గూడా తెలిసిపోతుంది. అంటే చాలా ఫాస్ట్‌గా గంట చేయవలసిన ప్రార్థన ఒక నిమిషంలో చేసి లెగిసిపోతావనమాట నువ్వు. అంటే అంత షార్ట్‌కట్‌లో నువ్వు చేసేస్తుంటావు. అంటే ఎవరో తరుముతున్నట్టు నువ్వుంటున్నావంటే, చూడు మరి అంత ఫాస్ట్‌గా ఎళ్ళిపోతున్నావంటే ఆగట్లేదసల. ప్రార్థనలో ఆగట్లేదు. చాలా తీరుబడిగా, చాలా చక్కగా, లోతుగా అన్ని విషయాలు దేవుడితో మాట్లాడగలిగే విధంగా, దేవుడితో అంత మంచి సహవాసం మనం కలిగి ఉంటే, మన ఆత్మకెంతో బలమొచ్చేస్తది. మనకి ఆత్మ నడిపింపొచ్చేస్తది. దేవుడితో మాట్లాడకపోతే ప్రియులారా మనకు నష్టమే కలుగుతది. ప్రాముఖ్యంగా దేవుడితో మాట్లాడలేని ఏ వ్యక్తి అయినా ఎక్కువగా భయపడిపోతాడు. ప్రతి దానికి ఆ వ్యక్తిలో భయమే ఉంటది. సింహము వంటి గుండె మనకెప్పుడొస్తదంటే, దేవుడితో ఎక్కువ మాట్లాడినప్పుడే వస్తది. దేవుడితో ఎవరైతే సరైన రూట్‌లో సరిగ్గా దేవుడి పద్ధతిలో ఏ వ్యక్తి మాట్లాడతాడో, ఆ వ్యక్తి చాలా ధైర్యంగా ఉంటాడు. దేవుడితో మాట్లాడి బయటకొచ్చి ప్రార్థన చేసే వ్యక్తి ప్రార్థనలో శక్తుంటది. దేవుని యొక్క శక్తి ఖచ్చితంగా ఉంటదందులో. దేవుడికి స్తోత్రం. మనలో కొంతమంది ప్రార్థన చేస్తే బలహీనంగానే ప్రార్థన చేసే బ్యాచ్ ఉన్నారు. బలహీనంగా ప్రార్థన చేసేవాళ్ళున్నారు. అసలు నోరే రాదు. అసలు ప్రార్థన ఎత్తుకుంటే చాలు పదాలు వెతుక్కుంటుంటారు. నెక్స్ట్ ఏం ప్రార్థన చేయాలని. అలాంటి వెతుక్కునే విధానం అంతా కూడా ఎవరిలో ఉంటదంటే, దేవుడి పద్ధతిలో, దేవుడి విధానాల్లో, దేవుడి రూట్‌లో ప్రార్థన చేయటం, దేవుడనుకున్న రూట్‌లో, దేవుడనుకున్న పద్ధతిలో మాట్లాడటం అలవాటు చేసుకోలేని ఏ వ్యక్తికైనా అలాగే వెతుక్కుంటాడు. ఆ విధంగానే వెతుకుతూ ఉంటాడు. ప్రార్థనలో ఆలోచించి ప్రార్థన చేస్తా ఉంటాడు. ప్రియులారా, చురుకుగా ప్రార్థన చేయలేడు. ప్రార్థనలో చురుకుండదు. ప్రార్థనలో నడిపింపుండదు. కేవలం ఎందుకుండదంటే, దేవుడితో వ్యక్తిగతంగా, దేవుడనుకున్న పద్ధతిలో బాగా గుర్తుపెట్టుకోవాలి. మీ పద్ధతిలో గాదు వ్యక్తిగతంగా చేసుకుంటున్నానంటే నేనొప్పుకోను. నేను వ్యక్తిగతంగా దేవుడితో మాట్లాడుతున్నాను అంటే నేనొప్పుకోను. అది నీ పద్ధతిలోనే నువ్వు చేత్తన్నావేమో ఒకవేళ చూసుకో. దేవుడి పద్ధతిలో దేవుడనుకుంటుంది ఏంటి? దేవుడు ఏ విధంగా కోరుకున్నాడు? నువ్వు మనుషులతో ఎక్కువ మాట్లాడటం అలవాటు చేసుకున్నావు. నువ్వు దేవుడితో ఏం మాట్లాడతావు? ఈళ్ళ నంబర్‌లు కనుక్కొని, ఈళ్ళకి ఫోన్‌లు చేసి, ఈళ్ళ నంబర్‌లు కనుక్కొని, ఇక ఆ కబుర్లు, ఈ కబుర్లు, ఇక గంటలు మాట్లాడ్డాలు. అసలు మనుషులతో ఎంతసేపు మాట్లాడేత్తన్నావు నువ్వు? అసలు దేవుడితో ఏం మాట్లాడుతున్నావు అసలా? అవతలోడికైనా చిరాకొచ్చేత్తంది గానీ ఫోన్ పెట్టేసి, అవతలోడన్నా ఫోన్ పెట్టేత్తానంటున్నాడు గానీ, నువ్వు మాత్రం పెట్టేత్తానంటలేదసలా. ఏం మాట్లాడతావు అసలా? నువ్వు దేవుడితో మాట్లాడకుండా ఏం జేసినా వ్యర్థమే. ఈ గూగుల్ మీట్ నడిపించినా వ్యర్థమే. ఈ గూగుల్ మీట్‌లో వాక్యం చెప్పినా వ్యర్థమే. దేవుడితో మాట్లాడకుండా నువ్వేం చేసినా అది వేస్ట్ ఇంక. అంతే. దేవుడికి ఇది లోటుగా కనపడుతుంది. మనం దేవుడి పద్ధతిలో, దేవుడనుకున్నట్టు మాట్లాడకపోవడంలో దేవుడికది చాలా లోటుగా కనపడుతుందది. ఏం మాట్లాడతావు అసలా? ఏం మాట్లాడతావు? ఏముంది? అక్కడ గొడవలు, ఇక్కడ గొడవలు, వాళ్ళ మీద, వీళ్ళ మీద మాట్లాడుకోవడం. ఇదేనా ఇంక గొడవ? ఇక ఇదేనా పద్ధతే? ఇక ఈ మాటలు, ఆ మాటలు మాట్లాడుకుంటంలోనే ఇంక అయిపోతుంది. ఇంక అయిపోతుంది. ఇక నీ బలమంతా అక్కడే దారబోసేత్తన్నావు.
నీ ఓపికంతా అక్కడే దారబోసేత్తన్నావు. ఇక దేవుడితో నువ్వేం మాట్లాడతావు? దేవుడితో మాట్లాడే సామర్థ్యం నీకేముంటుంది? దేవుడితో మాట్లాడే విధానంలోకి నువ్వేమొస్తావు? దేవుడి రూట్‌లోకొచ్చి చేయవలసిన విధంగా దేవుడి రూట్‌లో ప్రార్థన నువ్వేం చేస్తావు? ఒకసారి మనం బాగా ఆలోచించాలి. దేవుడితో మాట్లాడకుండా ఏ వ్యక్తి కూడా ప్రియులరా ఏది చేస్తానన్నా దాని విషయంలో ఆసక్తితో ముందుకెళ్ళలేడు. అది కింద పరిచర్య చేసేవాళ్ళైనా, బయట తిరిగి పరిచర్య చేసేవాళ్ళైనా, వాళ్ళు ఎవరైనా సేవకులే గాని, సేవకుల కిందున్న విశ్వాసులు పరిచారకులుగా ఉన్న వాళ్ళే కానీ, వాళ్ళెవరైనా సరే తమ ఆసక్తి విషయంలో వెనకబడిపోతారు. ఎందుకంటే దేవుడితో మాట్లాడలేనోళ్ళు ఆ పనులు పూర్తిగా చివరి వరకు కొనసాగించలేరు. దేవుడితో మాట్లాడటం దగ్గర నుంచే ఒక సామర్థ్యం ఉంటది. దేవుడితో నేరుగా మాట్లాడే దగ్గర నుంచే వస్తది. ఒక ఆసక్తి అనేది బయలుదేరతది. దేవుడితో మాట్లాడలేని ఏ వ్యక్తిలోనూ అలాంటి అసలు సిసలైన ఆసక్తితో పరిచర్య చేసే విధానాన్ని మనం చూడలేం. మాట్లాడితేనే చూడగలం. దేవుడితో మాట్లాడితేనే చూడగలం. మనకెన్ని నష్టాలు జరుగుతున్నాయో. మనకి చాలా నష్టాలు జరుగుతున్నాయి. ఎవరి దగ్గరో సమయాన్ని కేటాయించి వాళ్ళతో కూర్చొని, సమయం ఖర్చు పెట్టి వాళ్ళతో వీళ్ళతో మాట్లాడడం ఎన్నో చేస్తున్నాం. ఎక్కడికి వెళ్తే అక్కడ సమయం ఆళ్ళకి వీళ్ళకి సమయం ఇస్తున్నాం కానీ, దేవుడికి మాత్రం మనం సమయం ఇవ్వట్లేదు. దేవుడికి సమయం ఇచ్చేసరికి మాత్రం ఓపిక ఉంటలేదు. ఏదో ఊడబడి చేశాను, ఏదో చేసేసాను, ఏదో సాధించేసాను అన్నట్టు మంచమెక్కి పడుకునే వ్యక్తులు కూడా చాలామందున్నారు. దేవుడు ఈరోజు నాతో మాట్లాడడమే గాదు, మీతోను కూడా చెప్తున్నాడు. మీరు నాతో సరిగ్గా మాట్లాడట్లేదని. నాతో చెప్పడమే కాదు, ఈ వర్తమానంలోంచి దేవుడు నీతో నేరుగానే మాట్లాడుతున్నట్టు నీకనిపిస్తుంది. ఈ వాక్యం వింటుంటుండగానే నీకనిపించేస్తుంది, నీకర్థమవుతుంది. నువ్వు దేవుడితో సరిగ్గా మాట్లాడట్లేదు. అందుకే టెన్షన్ పడిపోతున్నావు. దేవుడితో మాట్లాడట్లేదు కాబట్టే భయపడిపోతున్నావు. దేవుడితో మాట్లాడట్లేదు కాబట్టే నీకు కలవరం వచ్చేస్తుంది. దేవుడితో మాట్లాడట్లేదు కాబట్టే నువ్వు చాలా దిగులుతో ఉన్నావు. దేవుడితో నువ్వు మాట్లాడట్లేదు కాబట్టే నీకింకా పరిశుద్ధాత్మ అభిషేకం లేదు. నువ్వు దేవుడితో ఇంకా సరిగ్గా దేవుడనుకునే పద్ధతిలో, దేవుడి రూట్‌లో నువ్వు మాట్లాడకపోవడం వలన నీకింకా దేవుని యొక్క ఆత్మ నడిపింపు నీకు లేదు. అన్నీ నష్టాలే. ఎక్కడ చూసినా నష్టాలే కనిపిస్తున్నాయి. ఏ కోణంలో చూసినా ఆత్మీయ స్థితిలో ఏదో ఒక డ్యామేజే కనిపిస్తుంది. ఎన్ని చేసినా దేవుడితో మాట్లాడలేని ఒక డ్యామేజ్ కనిపిస్తుంది. ఎన్ని చేసినా దేవుడితో దేవుడనుకున్న పద్ధతిలో, దేవుడి రూట్‌లో మాట్లాడలేని ఒక మచ్చ కనిపిస్తుంది. దీని వలన మనకి చాలా ఇబ్బందవుతుంది. దీని వలన ఈ విధానాన్నే మనం కలిగి ఉండటం వల్ల సరిచేసుకునే స్థితి కూడా మనకుండదు. సరిచేసుకునే స్థితి అస్సలుండదు. దేవుడితో నేరుగా దేవుడి పద్ధతిలో దేవుడనుకున్నట్టు ఏ వ్యక్తి అయితే దేవుడితో మాట్లాడతాడో, ఆ వ్యక్తికి మాత్రమే సరిచేసుకునే స్థితి ఉంటది. ఏదైనా సరే లోపాలను వెతుక్కునే పరిస్థితి ఉంటది. పొరపాటులను వెతుక్కునే పరిస్థితి ఉంటది. ఎక్కడికక్కడ సరి చేసుకొని ఆయన రక్తం చేత పవిత్రపరుచుకునే అనుభవం ఉంటది. అందరూ పవిత్రపరచుకోలేరు. అందరూ పరిశుద్ధపరచబడలేరు. అందరూ కూడా దేవుని దగ్గర తమ లోపములు ఒప్పుకొని, నాలో ఉన్న లోపమేంటో నాకు తెలియపరచు. అసలు నా మీద ఏ దెయ్యం పనిచేస్తుంది ప్రభువా! నాకు అర్థం కావట్లేదు. ఏ టైంకి ఏ దెయ్యం వచ్చి పనిచేసి వెళ్ళిపోతుందో తెలియట్లేదు. నాకు అర్థమయ్యేలాగా చెయ్యి అని అడిగే వ్యక్తులు లోతుగా ఎవరంటే, దేవుడితో దేవుడనుకున్న పద్ధతిలో, దేవుడనుకున్న రూట్‌లో, దేవుడితో మాట్లాడే వ్యక్తులు మాత్రమే ఇలాంటి పలుకులు పలకగలరు. సరిచేసుకునే విధానాన్ని కలిగి ఉండగలరు. ఎప్పటికప్పుడు తమ హృదయం పట్ల, తమ ప్రవర్తన పట్ల చాలా జాగ్రత్తలు తీసుకోగలిగే వ్యక్తులెవరంటే, దేవుడితో ఎక్కువగా మాట్లాడే వ్యక్తులు. దేవుడితో దేవుడనుకున్న పద్ధతిలో మాట్లాడే వ్యక్తులు.
నేను మాట్లాడుతున్నాను, దేవుడితోనే మాట్లాడుతున్నాను, దేవుడికి ప్రార్థన చేస్తున్నానంటే కుదరదు. ఎంతవరకు పరిశుద్ధాత్ముడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నువ్వనుకున్న పద్ధతిలోనే చేసావు. నువ్వనుకున్న రూట్‌లోనే చేసావు. కానీ నీ జీవితంలో మాత్రం అసంతృప్తే ఎదుర్కొన్నావు. నువ్వనుకున్న రూట్‌లోనే చేసావు. అసలు దేవుడు కోరుకున్న ప్రార్థన, దేవుడనుకున్నదేంటి? కొంచెం దేవుడనుకున్న పద్ధతిలో నువ్వు ప్రార్థన చెయ్యాలంటే ఏంటో చెప్తాను. నీకున్న పనులు కొన్ని మానుకోవాలి. నీ ప్రయాణాలు మానుకోవాలి. మానుకోగలవా? దేవుడు నీ ప్రయాణాలు మానుకోమని జెప్తున్నాడు. నీవు కొన్ని పనులు పెట్టేసుకుంటున్నావు. ఆ పనులు మానుకోమని జెప్తున్నాడు. నువ్వు కాస్త తగ్గితే గనక, నువ్వు బయట తిరిగే కాలు కాదు. ఇప్పుడు నీ కాలు నీ గదిలోనే తిరిగే కాలయితే, దేవుడనుకున్న పద్ధతిలో నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నట్టే. దేవుడనుకున్న రూట్‌లో నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నట్టే. దేవుడనుకున్న రూట్‌లో దేవుడు కోరుకున్నట్టు నువ్వు దేవుడితో మాట్లాడుతున్నట్టే. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, దేవుడితో మాట్లాడకపోవడానికి అసలు కారణాలేంటి? దేవుడితో ఎందుకు నువ్వు మాట్లాడట్లేదు? అంటే నేను కొన్ని విషయాలు చెప్తాను. ఒకటి అపవిత్రత. ఏ వ్యక్తి జీవితంలోనైనా సరే దేవుడితో మాట్లాడనివ్వకుండా చేసేది నేరుగా దేవుడనుకున్న పద్ధతిలో, రూట్‌లో ప్రార్థన చేయనివ్వకుండా చేసేది అపవిత్రత. కొంతమంది కళ్ళు అపవిత్రం జేసుకుంటారు. కొంతమంది నోరు అపవిత్రం జేసుకుంటారు. చేతులు అపవిత్రం జేసుకుంటారు. కాళ్ళు అపవిత్రం జేసుకుంటారు. తన దేహాన్ని అపవిత్రం చేసుకుంటారు. తలంపులను అపవిత్రం చేసుకుంటారు. ఆలోచనలను అపవిత్రం జేసుకుంటారు. అపవిత్రత ఉన్న ఏ వ్యక్తి కూడా దేవుడనుకున్న పద్ధతిలో, దేవుడనుకున్న రూట్‌లో దేవుడితో చక్కగా మాట్లాడలేడు అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అంతే కాకుండా నిద్ర వలన కూడా దేవుడనుకున్న పద్ధతిలో, దేవుడు కోరుకున్న రూట్‌లో ఒక వ్యక్తి దేవుడితో మాట్లాడలేడు. నిద్ర వలన దేవుడనుకున్న రూట్‌లో దేవుడితో మాట్లాడలేని వ్యక్తులు కేవలం నిద్ర వల్లనే దేవుడితో మాట్లాడలేరు. దేవుడనుకున్నట్టుగా మాట్లాడలేని వ్యక్తులు ఇంకా ఎవరంటే కలహాలాడేవాళ్ళు. కలహాలాడేవాళ్ళు దేవుడనుకున్న పద్ధతిలో ప్రార్థన చేయలేరు. ఈ గొడవలు పెట్టుకునే వ్యక్తులు, ఎక్కడ పడితే అక్కడ గొడవకు చూసే వ్యక్తులు దేవుడితో సహవాసం చేయలేరు. వాళ్ళ దేవుడనుకున్న పద్ధతిలో దేవుడితో నేరుగా మాట్లాడలేరు. వాళ్ళు ఒకవేళ మాట్లాడుకునే వాళ్ళ పద్ధతిలో దేవుడితో మాట్లాడే వీళ్ళ పద్ధతి ఎలాగుంటదంటే, వాళ్ళు ప్రార్థనలోకెళ్ళినా సరే, వీళ్ళెవరితో అయితే గొడవాడారో ఆళ్ళ ఆళ్ళ గొడవలే ఈళ్ళ బుర్రలో తిరుగుతుంటాయి ప్రార్థనలో ఉంటారు గానీ. ఇది నీ పద్ధతిలో చేసేత్తన్నావు ప్రార్థన. ఆ ప్రార్థనలో వాళ్ళ మీద నీకు పగుందేమో, ఇలాగైపోవాలి, అలాగైపోవాలని గూడా ప్రార్థన చేసేసే వ్యక్తులు కూడా కొంతమందున్నారు. వాళ్ళని గట్టిగా కొట్టేయి. వాళ్ళని గట్టిగా ఏసేయి ఓ దెబ్బ అనేవాళ్ళు కూడా కొంతమంది కనిపిస్తా ఉన్నారు. చూసావా నీ పద్ధతిలోనే చేస్తున్నావు. దేవుడి పద్ధతిలో చేయలేకపోతున్నావు. ఎంత స్పష్టంగా అర్థమవుతుంది నీకీరోజు? నీకేమన్నా అర్థమవుతుందా ఈ వర్తమానం? దేవుడితో నువ్వు మాట్లాడకపోవడానికి కలహాలు కూడా కారణమే. దేవుడితో మాట్లాడకపోవడానికి శరీర బలహీనత కూడా కారణమే. దేవుడితో మాట్లాడకపోవడానికి, దేవుడనుకున్న రూట్‌లో దేవుడితో నువ్వు మాట్లాడకపోవడానికి నీ మనస్సాక్షి చచ్చిపోవడమే కారణం. నీ మనస్సాక్షి కూడా చచ్చిపోవడం ఒక కారణం. అంతే కాకుండా దేవుడితో నువ్వు మాట్లాడకపోవడానికి ఇంకొక కారణం కూడా ఉంటది. దేవుడి పద్ధతిలో, దేవుడనుకున్న రూట్‌లో నువ్వు దేవుడితో నేరుగా మాట్లాడకపోవడానికి నీ సమస్యలే కొన్నిసార్లు నీకు చాలా చిక్కులుగా మారిపోయి, నువ్వు దేవుడనుకున్నట్టు ప్రార్థన చేయలేవు. ఈ టెన్షన్‌లో అసలు మనసు బాలేదండి. ప్రార్థన కూడా రావట్లేదసల. అసలు ప్రార్థన కూడా రావట్లేదు నాకు. అసలు దేవుడికి ప్రార్థన చెయ్యాలనిపించట్లేదసల నాకు. అనిపించే విధానాలు కొంతమందిలో మనం కనుగొనగలం. దేవుడికి స్తోత్రం. ప్రియులారా, ఉదాహరణకి మనుష్యులతో అసలు నువ్వెందుకు మాట్లాడవు? మీలో ఎవరినైనా
ప్రశ్నేస్తున్నాను. ఎవరైనా మ్యూట్‌లోంచి బయటకొచ్చి చెప్పొచ్చు. అసలు నువ్వు మనిషితో దేనికి మాట్లాడవు? ఒక మనిషితో మాట్లాడట్లేదనుకోండి. దానికి ఏమైనా 1, 2 కారణాలు చెప్పగలరా ఎవరైనా? అసలు ఒక మనిషితో ఆవిడన్ నువ్వు ఆళ్ళంటే మాట్లాడట్లేదనుకో. ఇష్టం లేకపోవడం, వాళ్ళతో గొడవ పెట్టుకోవడం. ఆ 2 కారణాలుంటాయండి. ఆ! ఇంకా? ఇంకెవరైనా చెప్తారమ్మా? ఒక మనిషితో నువ్వు మాట్లాడట్లేదంటే, అసలు నువ్వు ఒక మనిషితో ఎందుకు మాట్లాడట్లేదు అనేది నీ దగ్గర కొన్ని కారణాలుంటాయి గదా! అసలు ఎందుకు మాట్లాడట్లేదండి మీరు అని వారి అన్నారనుకో. మీద ఆ! వారి మీద ద్వేషమించుకోవడం వల్ల. ఆ! ఇంకా? ఇంకెవరైనా చెప్తారా? అతని ప్రవర్తన నచ్చకపోవడం వల్ల. హ్మ్. ఇంకెవరైనా చెప్తారా? ఏంటి పడుకున్నారేటి? ఇంకెవరు మాట్లాడట్లేదేటి? ఆళ్ళ ఈళ్ళు పద్ధతులు మాట్లాడించడం నచ్చకపోవడం. మంచిదే. ఆ! ఆళ్ళ పద్ధతులు ఇంకా కోపం. నచ్చకపోవడం. ఇంకా? సరే. నేను చెప్తాను వినండి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఒక మనిషితో నువ్వు మాట్లాడకపోవడానికి కారణాలేంటో చెప్పనా? మొట్టమొదటిది నీకు తెలియని మనుషులతో నువ్వు మాటాడవు. మొట్టమొదటిదది. అసలు నీకు తెలియలేనోళ్ళతో నువ్వు మాటాడవు. అయినా మీరెళ్లి వాళ్ళతో మాట్లాడొచ్చు గదా! ఆళ్ళెవరో నాకు తెలీదండి. నాకు తెలిస్తే నేను మాట్లాడుండేవాడిని. మీరు కొంచెం వెళ్లి మీరు మాట్లాడొచ్చు కదండీ! ఆయన నాకు తెలీదండి. ఆమె ఎవరో నాకు తెలీదు. మొట్టమొదటిదేంటో తెలుసా? నీకు తెలియని వ్యక్తులతో నువ్వు మాటాడవు. దేవుడంటే కూడా నీకు తెలీదా పోనీ? ఒక వ్యక్తిని, దేవుడిని పెట్టి పోల్చి మాట్లాడుతున్నానిప్పుడు. ఒక వ్యక్తిని, దేవుడిని కూడా పెట్టి పోల్చి మాట్లాడుతున్నాను నేనిప్పుడు. మనుషుడెవడో తెలీదు కాబట్టి మాట్లాడలేదు. దేవుడంటే నీకు తెలీదా? మరెందుకు మాట్లాడతలేదు? దేవుడు ఎన్నాళ్ళ నుంచి నీకు తెలుసు? ఎప్పటినుంచో తెలుసు నీకు. మరి తెలుసున్న దేవుడితో ఎందుకు మాట్లాడతలేదు? మనుష్యుడితో అంటే ఎవరో ఆ మనిషి తెలీదు కాబట్టి మాట్లాడట్లేదు. అసలు దేవుడితో ఎందుకు మాట్లాడట్లేదు? దేవుడు నీకు తెలుసు. అయినా మాట్లాడట్లేదు. రెండోది, నీ గురించి ఎవరైనా చెడ్డగా మాట్లాడితే చాలు. వాళ్ళతో నువ్వు మాట్లాడవు. దేవుడు మనిషి నీ గురించి చెడ్డగా చెప్పినట్టు ఎవర దేవుడు ఎవరికైనా ప్రత్యక్షమై నీ గురించి బ్యాడ్‌గా చెప్పాడేటి? వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్. అమ్మా అందరూ పడుకున్నారా? వింటున్నారా? వింటున్నామండి. హల్లెలూయా! వింటున్నామండి. వింటున్నాం అయ్య ప్రియులారా, గారు. వింటున్నాం అయ్యా. ఆలోచించండి. దేవుడు నీ గురించి ఎవరికైనా చెడ్డగా చెప్పాడా? దేవుడితో నేను మాట్లాడట్లేదండి. దేవుడితో నేను మాట్లాడనండి అని అన్నావనుకో. అదేంటండి ఏమైంది దేవుడితో మాట్లాడకపోవడమే? దేవుడు నా గురించి చెడ్డగా చెప్తున్నాడండి. నేను నా గదిలో చెప్పిన విషయాలెళ్లి వేరే గదిలో ప్రార్థన చేసుకున్న వాళ్ళకెళ్లి చెప్తున్నాడండి. నా గురించి చెడ్డగా చెప్తున్నాడు అనేదేదైనా ఉందా పోనీ? అలాంటిదేదైనా జరిగిందా? దేవుడు నీ గురించి నువ్వు ఎన్ని చెప్తున్నా సరే ఎవ్వరికీ కాల్చేత్తలేదు. ఎంత మంచి దేవుడో! దేవుడికి స్తోత్రం. మనిషి దగ్గరన్న మనిషి దగ్గర మాత్రం అసలు మాట దాగూడదండి. మనిషి దగ్గర అసలు మనుషుడు అసలు మాటే దాసుకోడు. నలుగురికి కాల్చేత్తాడు. ఎన్ని సీక్రెట్స్ చెప్పు నువ్వు? ఎవరో ఒకళ్ళ దగ్గర ఏదో ఒక రోజున అది కాల్చేత్తారు ఖచ్చితంగా. ఎవరికీ చెప్పకండి అంటావా? చెప్పేత్తారీళ్ళు. ఏదో రోజున ఈళ్ళు చెప్పేసారన్న విషయం గూడా మనకి ఖచ్చితంగా ఏమవుతది? తెలుస్తది. దేవుడు నీ గురించి ఏమైనా చెడ్డగా చెప్పాడా? మనుషులతో అంటే నువ్వు మాట్లాడట్లేదంటే, ఆ మనిషి చెడ్డగా చెప్పాడు నీ గురించి. చెడ్డగా మాట్లాడాడు కాబట్టి నీకు చిరాకొచ్చింది. దేవుడు ఎప్పుడైనా చెప్పాడా నీ గురించి? దానికి సంబంధించిన సాక్ష్యాలేమైనా ఉన్నాయా? పోనీ ఎవరైనా వచ్చి, నీ గురించి దేవుడు రాత్రి నాకిలా చెప్పాడు అని ఎవరైనా చెప్పారా? ఎవరో చెప్పలేదు కదా! మరి దేవుడితో ఎందుకు మాట్లాడతలేదు? మనుషులతో అంటే నీ గురించి చెడ్డగా చెప్తున్నారు కాబట్టి మాట్లాడట్లేదు. మరి దేవుడితో ఎందుకు మాట్లాడట్లేదు? అనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. తర్వాత నేను హింసించే వారితోనూ, నేను బాధపెట్టే వారితో నువ్వు అసలు మాట్లాడవు. నిన్నెంత ఏమన్నా హింసించేసాడా దేవుడు? దేవుడితో మాట్లాడకపోవడానికి. అంతేకాకుండా నీ వలన ఉపకారం, మేలు అనుభవించిన వారే, నీ వలన నేను ఏ మేలు, ఏ ఉపకారం కూడా అనుభవించలేదు
అన్న వారితో నువ్వు మాట్లాడవు. అంటే నీ వలన నేను ఏ మేలు అనుభవించలేదు, ఏటి మేలు చేశాను అన్నావు. ఎప్పుడు చేసావు మేలు? కళ్ళు మూసుకుపోని ఏటి నీకు? ఆనాడు నేను మేలు చేయలేదా నీకు అని నువ్వు అంటావు. నాకే మేలు చేయలేదు, ఇంకా నోరు మూసుకుని వెళ్ళిపో అన్నారనుకో. అలాంటి వాళ్ళతో ముఖం ఎత్తి మళ్ళీ ఎక్కడ కనపడినా కూడా నువ్వు మాట్లాడవు. కానీ దేవుడు ఏమైనా కృతజ్ఞుడు కాదా? నువ్వు ఏది చేసినా సరే దేవుడు అది పెట్టుకుంటున్నాడే మనసులోనూ. పోనీ దేవుడు అలాగే ఎప్పుడైనా నువ్వు నా కోసం ఏం చేయలేదని అన్నాడా? నీ చేత పరిచర్య చేయించుకున్న దేవుడు నా కోసం నువ్వేం చేయలేదు, నువ్వు నాకు ఏ పరిచర్య చేయలేదు అని దేవుడు కృతజ్ఞత లేనివాడిగా మాట్లాడా ఏ రోజన్నా? పోనీ నువ్వు దేవుడితో మాట్లాడకపోవడానికి చెప్పు ఒకసారి. అలా ఎప్పుడూ చేయలేదే దేవుడు. నువ్వు ఏది చేస్తే అదే చెబుతాడే దేవుడు. ఆ తర్వాత ప్రియులరా, నీకు తెలుసున్న వాళ్ళు ఎవరైనా సరే కొంచెం బాగుపడితే చాలుకో, అలాంటి వాళ్ళని చూసి కూడా మాట్లాడలేని పరిస్థితి కనపడుతుంది. కొంచెం నీకు తెలుసున్నటువంటి నీ పొరుగువాడు ఎవడైనా సరే బాగుపడితే నువ్వు మాట్లాడవు. పోనీ నువ్వు బాగుపడుతుంటే దేవుడు ఏమైనా వారవలేకపోయాడా చెప్పోసారి. అలా దేవుడితో ఎందుకు మాట్లాడవు అని అడిగితే దేవుడు వారవలేకపోతున్నాడండి. నా కూతురికి జాబ్ వచ్చిన తర్వాత అసలు ఆ దేవుడు తట్టుకోలేకపోతున్నాడండి. నా కొడుకుకి జాబ్ వచ్చిన తర్వాత అసలు ఆ దేవుడు తట్టుకోలేకపోతున్నాడు, అందుకే నేను మాట్లాడలేకపోతున్నాను దేవుడితో అనేది ఏదైనా ఉందా? పోనీ నీ కూతురికి జాబ్ ఇచ్చేదే దేవుడు, నువ్వు బాగుండాలని కోరుకున్నదే దేవుడు. నీ బాగుని చూసి ఏడిచేవాడు కాదు దేవుడు, నీ బాగుని చూసి బాధపడిపోయేవాడు కాదు దేవుడు. మరి దేవుడితో నువ్వెందుకు మాట్లాడతలేదు? నీ బాగుని చూసి ఏడిచే మనుషులతో అయితే మాట్లాడట్లేదు, వాళ్ళు ఏడుతున్నారు కాబట్టి. మరి దేవుడు నీ బాగుని చూసి సంతోషిస్తున్నాడు కదా, మరి నువ్వెందుకు మాట్లాడట్లేదు అనేది కూడా ఆలోచించాలి. ప్రియులరా, నేను గద్దించి నేను సరిచేసేవానితో నువ్వు మాట్లాడవు. దేవుడు కూడా గద్దిస్తే చాలు కొంతమందిని ఏం చేస్తారంటే అది నా మంచి కోసమే గద్దిస్తున్నాడు అని అనుకోరు, మాట్లాడటం మానేస్తారు, గూగుల్ మీట్లోకి వస్తాం మానేస్తారు, ప్రార్థనా ప్రోగ్రామ్స్లో పాల్గొనటం మానేస్తారు. ప్రియులరా, ఇంకా మనుషుడితో నువ్వు ఎందుకు మాట్లాడవో తెలుసా? ఒక మనుషుడితో నిన్ను నమ్మించి మోసం చేసే ఏ వ్యక్తి ముఖం కూడా చూడవు, అసలు మాట్లాడవు. నిన్ను నమ్మించి పోని ఎక్కడైనా మోసం చేసిన ఆధారాలు ఉన్నాయా? నీ దగ్గర దేవుడు నిన్ను మోసం చేసినట్టు నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? మరి ఎందుకు మాట్లాడట్లేదు? దేవుడితో నువ్వు మాట్లాడకపోవడానికి కారణాలు ఏంటి అసలు? దేవుడితో నువ్వు మాట్లాడకపోవడానికి కారణాలు నేను చెప్పిన అపవిత్రత అయినా అయి ఉండాలి, నిద్ర అయినా అయి ఉండాలి, శరీర బలహీనత అయినా అయి ఉండాలి, బద్ధకమైన అయి ఉండాలి, నేను కృంగదీసే సమస్యలైనా అయి ఉండాలి. ఇవే అయి ఉండాలి, కానీ ఇవైతే ఏమి కాదు. ఇప్పుడు నేను చెప్పే ఈ పాయింట్లు అయితే ఏమి కాదు. నిన్ను నమ్మించి మోసం చేసే పరిస్థితి ఏది కూడా ఎప్పుడు నిన్ను దేవుడు మోసం చేయలేదు, దేవుడు మోసం చేయడు కూడా. ప్రియులరా, దేవుడితో మరి ఎందుకు మాట్లాడట్లేదు? ఆ తర్వాత ప్రియులరా, పొరుగు వానిలో ఏదైనా పొరపాటు కనిపించినా, తన పొరపాటును గూర్చి ఎవరైనా నీతో మాట్లాడినా నువ్వు ఇంక మాట్లాడడం మానేస్తావు. నీ కంటితో కొన్ని చూడకపోయినా సరే ఎవరో ఏదో చెప్పారు అది నమ్మేసి ఇంక మాట్లాడడం మానేస్తావు. మరి దేవుళ్ళో నీకేమైనా పొరపాటు కనిపించిందా? పోనీ దేవుడితో ఎందుకు మాట్లాడడం మానేసావు? ఎవడలోనో ఏదో పొరపాటు కనిపించింది, మంచోడు కాదని చెప్పారు, మంచిది కాదని చెప్పారు, అది నువ్వు చూడలేదు, ఎవరో చెప్పారు, అది నీ చెవిలో పడింది, మాట్లాడటం మానేసావు. మరి దేవుడి గురించి నీకు ఎవరైనా దేవుళ్ళో లోపం ఉందని చెప్పారా? ఎవరో చెప్పలేదు కదా, మరి ఎందుకు మాట్లాడటం మానేసావు? దేవుడితో దేనికి మాట్లాడటం మానేసావు? మాట తీరు బాగోపోతే ఒక మనిషితో మాట్లాడటం మానేస్తున్నావు. దేవుడు మాట తీరు ఏం నచ్చలేదా నీకు? దేవుడు మాట తీరు ఏమన్నా బాగోలేదా? మరి ఎందుకు మాట్లాడటం మానేసావు? నీతో గొడవ పెట్టుకునే వారితో నువ్వు మాట్లాడటం మానేస్తావు. ఆవిడతో పెట్టుకోను బాబు, ఆవిడ నోట్లో నోరెట్టకూడదు అసలని, ఆవిడతో గొడవ పెట్టుకోకూడదు అసలని. వద్దండి బాబు, ఇలా ఆ గొడవాడే మనిషి ఇలా వస్తుంటే అలా పోతుంటాను నేను, అసలు ఆవిడ ముఖం అంటేనే నాకు చిరాకు అని అనిపిస్తుంది. ఒక మనిషి గొడవాడే మనిషితో అసలు మాట్లాడడం మానేస్తున్నావు. నీతో గొడవాడా?
నేను దారిలో ఆఫ్ చేసి నీతో గొడవాడా దేవుడు? మరి ఎందుకు మాట్లాడడం మానేసావు? దేవుడు గొడవ పెట్టుకునేవాడు కాదు కదా. ఒక మనుషుడు గొడవ పెట్టుకున్నట్టు పెట్టుకుంటలేదు కదా. మనుషుడు పెట్టుకుంటున్నాడు కాబట్టి, గొడవ మనిషి కాబట్టి మనిషితో మాట్లాడడం మానేసావు. దేవుడు గొడవ పెట్టుకుంటలేదు కదా. మరి దేవుడితో ఎందుకు మాట్లాడడం మానేసావు? అది కూడా ఆలోచించుకోవాలి. ఎంత మంచి చెబుతున్నా సరే నీ మాట వినకపోతే నీవు వారితో మాట్లాడవు. ఒక వ్యక్తితో మాట్లాడలేని విధానం ఏదైనా ఉందంటే, నువ్వెంత మంచి చెబుతున్నా సరే ఏ మాత్రం కూడా నీ మాట వినకపోతే వారితో మాట్లాడవు. నీ మాట దేవుడు ఏమైనా విననని చెప్పాడా? దేవుడు కూడా నీ మాట వింటాడు. దేవుడి మాట నువ్వు వింటమే కాదు, దేవుడే నీ మాట వింటాడు కూడా. మోషే చెప్పినట్టు ఆయన చేసాడు. ఆయన అబ్రహాము చెప్పినట్టు ఆయన చేసాడు. ఆయన మానవుని యొక్క మాట కూడా విన్నాడు ఆయన. పోనీ నా మాట వింటలేదు, ఎంత చెబుతున్నా దేవుడు నా మాట వింటలేదు అంటాకే, నీ మాట ఏనాడన్నా తోసేసినట్టు నీ దగ్గర ఉన్నాయా? ప్రూఫ్స్, ఆధారాలు ఉన్నాయా? మరి ఎందుకు మాట్లాడటం మానేసావు? నీ కంటికి ఎవరైనా అందంగా కనిపించకపోతే చాలు నీవు వారితో మాట్లాడవు. ఒక మనుషుడితో మాట్లాడలేని విధానాలు చెప్తున్నాను నేను. ఎందుకు మాట్లాడవంటే, నీకు కంటికి అందంగా కనపడలేదనుకో ఎవరైనా, నువ్వు మాట్లాడవు. చీప్గా కనపడతారు కదా మరి నీకు వాళ్ళు. నీ అందం మీద మరి వాళ్ళ అందం మరి మంచిగా లేదు కదా, అందుకు వాళ్ళతో మాట్లాడడం మానేసావు. దేవుడు పోనీ అందంగా లేడా? అతి సుందరుడైన ఆయన ఎంత అందంగా ఉన్నాడో, కానీ మాట్లాడడం మానేసాం. ప్రియులారా, ఆహారం తినే కాడ గాని చేసే పనులు తీరు బాగోకపోతే నీవు ఒకరితో మాట్లాడవు. దేవుడు పనులు తీరు ఏమైనా నీకు నచ్చలేదా? పోనీ దేవుడితో మాట్లాడడం మానేసావు. మనుషులు తీరు అంటే నచ్చలేదు. మనుషులు తిండి తినే విధానాలు బాగోవు కొంతమంది. ఆ తినే కాడ చిరాకు వచ్చేసింది నీకు, చాలా కోపం వచ్చేసింది నీకు. అందుకు వాళ్ళు తినే తీరు నీకు నచ్చలేదు, అందుకు మాట్లాడడం మానేసావు. వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ పద్ధతి నచ్చలేదు, మానేసావు. దేవుడి పద్ధతి ఏమన్నా నీకు నచ్చలేదా? మరి దేవుడితో ఎందుకు మాట్లాడడం మానేసావు అనేది కూడా ఆలోచించుకోవాలి. అంతేకాకుండా అక్కడికక్కడే మాటలు మార్చేసి బొంకేసే వారితో అసలు మాట్లాడవు నువ్వు. దేవుడు ఏనాడైనా బొంకేసాడా? దేవుడు ఏనాడైనా మాటలు మార్చేసాడా? మరి దేవుడితో ఎందుకు మాట్లాడవు? మనుషులంటే అక్కడికక్కడ మాట మార్చేసి బొంకేశారు కాబట్టి, పక్కాగా అబద్ధం ఆడేస్తున్నారు కాబట్టి, నీకు అర్థమైంది కాబట్టి నువ్వు మాట్లాడడం మానేసావు. మరి దేవుడు అక్కడికక్కడ బొంకేశాడా? దేవుడు అక్కడికక్కడ అబద్ధం ఆడేశాడా? పోనీ ఇలాంటి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఎవరైనా చెప్పారా? మరి ఎందుకు మాట్లాడడం మానేసావు? దేవుడితో మాట్లాడకపోతే నష్టపోతాం. మన వాక్యాంశం ఏంటంటే, దేవుడితో మాట్లాడకపోతే మనం నష్టపోతాం. నువ్వు అనుకున్న పద్ధతిలో కాదు, దేవుడు అనుకున్న పద్ధతిలో, దేవుడు అనుకున్న రూట్లో నువ్వు దేవుడితో మాట్లాడాలి. బయట తిరిగే నీ కాలు ఆపుకో, బయట తిరగడం మానే. బయటికి వెళ్ళిపోతున్నావు మాట మాటకి, తగ్గు. ఎన్నో పనులు పెట్టేసుకుంటున్నావు, ఆపుకో పనులు. నీ కాలు గదిలోనే తిరగని. దేవుడు అనుకున్న పద్ధతిలో దేవుడికి ప్రార్థన చేయగలవు. దేవుడు అనుకున్న పద్ధతిలో దేవుడితో నేరుగా మాట్లాడగలవు. దేవుడికి స్తోత్రం. ప్రియులారా, ఒకసారి ఆలోచించి, నువ్వు దేవుడితో మాట్లాడకపోవడానికి కారణాలు కూడా ఏంటో చెప్పాను. దేవుడితో నువ్వు మాట్లాడకపోవడానికి కారణాలు అపవిత్రత, నిద్ర, కలహములు, శరీర బలహీనత, బద్ధకం, నేను కృంగదీసే సమస్యలు, మనుషులతో ఎక్కువగా మాట్లాడే తీరువును బట్టి నువ్వు దేవుడితో మాట్లాడలేవని, ఇవే కారణాలు తప్ప దేవుడిలో లోపాల పొరపాట్లుండి కాదు నువ్వు దేవుడితో మాట్లాడకపోవడం. మనుషుల్లో ఉన్నట్టు ఆయనలో అలాంటి లోపాలు లేవు. మనుషుడు తీరు బాగోకపోతే మాట్లాడటం మానేసావు, కానీ మనుషుడు తీరులాగా దేవుడి తీరు ఎక్కడా లేదు. దేవుడితో మాట్లాడకపోవడానికి ప్రధాన కారణాలు ఇవే. ఒక అపవిత్రతే, ఒక చెడుతనమే. దేవుడికి నచ్చని క్రియలను కలిగి ఉండే ఆ పద్ధతిలో ఉన్నప్పుడు నువ్వు దేవుడు అనుకున్న పద్ధతిలో నువ్వు ప్రార్థన చేయలేవు, దేవుడితో మాట్లాడలేవు అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రోజు నుంచి మనందరం కూడా
దేవుడితో చక్కగా మాట్లాడే పద్ధతిలో మనందరం కూడా ఎదగాలని దేవుడు కోరుకున్నాడు. దేవుడితో మాట్లాడకపోవడం వల్లనే అనేకమైన సమస్యలు, అనేకమైన బాధలు అనుభవించాల్సి వస్తుంది. చాలా నలిగిపోతున్నాం. దేవుడితో మాట్లాడకపోవడం వల్లే చాలా భయం ఉంది నీలో. దేవుడితో మాట్లాడకపోవడం వల్లనే నీకు సంతృప్తి లేదు అసలు. నీకెంత సమృద్ధి ఉన్నా సంతృప్తి లేదు. సమృద్ధితో పాటు సంతృప్తి కూడా ఉండాలి. నీకు డబ్బులు సమృద్ధి ఉన్నా, నీకు ఆస్తి సమృద్ధి ఉన్నా, ఆహార సమృద్ధి ఉన్నా, నీకు ఎంత సమృద్ధి ఉంటే ఎందుకు సంతృప్తి లేదు. ఒక వ్యక్తి జీవితంలోకి సంతృప్తిని తీసుకురాగలిగే సామర్థ్యం అది దేవుని ద్వారానే ఒక వ్యక్తికి కలుగుతుంది. అది ఎలా కలుగుతుందంటే, దేవుడు అనుకున్న పద్ధతిలో, దేవుడు అనుకున్న రూట్లో బయట తిరగడం మానేసి గదిలో తిరుగు. దేవుడు అనుకున్న పద్ధతిలో నువ్వు దేవుడితో గడిపితే అప్పుడు నీకు సంతృప్తి కలుగుతుంది అని నేను నీకు జ్ఞాపకం చేస్తూ, దేవుడితో మాట్లాడకపోతే మనకి చాలా నష్టం జరుగుతుందని నీకు తెలియపరుస్తూ, అభిషేక సామర్థ్యాన్ని కోల్పోతామని, ఆత్మీయమైన బలాన్ని మనం కోల్పోతామని ఈరోజు నేను నీకు జ్ఞాపకం చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ఈ మాటలు దేవుడు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలభరితంగా మార్చునుగాక. ఆమెన్. ఈ సమయంలో దైవజనులు డేవిడ్ పాల్ గారు అందుబాటులో ఉంటే ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. డేవిడ్ పాల్ గారు అందుబాటులో ఉన్నారు. దైవజనులు డేవిడ్ పాల్ గారు అందుబాటులో ఉన్నారా?